కార్తీక దీపం 2 మే 31 ఎపిసోడ్. దాసు స్పష్టమైన రాతలు జోకంట. కార్తీక్ వలలో చిన్న మరదలు. ఇక దీప కార్తీక్ ఇద్దరు శివనారాయణ ఇంట్లో పనివాళ్ళుగా చేరిన సంగతి తెలిసిందే. అయితే నేటి కథనంలో దాసు మిస్సింగ్ కీలకంగా మారింది. దీప కార్తీక్లకు నిజం తెలిసిపోయిందనే కంగారులో జ్యోత్స్న దాసు దగ్గరికి వెళ్ళడం దగ్గర నుంచి పారుకి జ్యోత్స్న మీద అనుమానం రావడం వరకు నేటి కథనం ఆసక్తికరంగా సాగింది. ఇప్పుడు ఆ వివరాలన్నీ చూద్దాం. జ్యోత్స్న జాగ్రత్త పడే క్రమంలో దాసు మిస్సింగ్ మిస్టరీ పారులో అనుమానాన్ని రేకెత్తించింది. అసలు ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. దీపా కార్తీక్లు ఇంటికి వచ్చినప్పటి నుంచి జోకి అనుమానం వస్తూనే ఉంది. అసలేం జరిగిందో చూసే ముందు దీపా కార్తీక్లు పక్కకు వెళ్ళి మాట్లాడుకున్న సీన్ నుంచి నీటి కథనం ప్రారంభిద్దాం. దీప నవ్వుతూ జ్యోత్స్నను మారుద్దాం బాబు, మీతో నేను ఉంటాను అని చెబుతుంది. దాంతో కార్తీక్ పొంగిపోతూ, నీ మనసేంటో అర్థమైన తర్వాత నేను కాదని ఎలా అంటాను దీప, చాలా మారావు దీప, నువ్వు ఇలాగే ఉండు దీప, ఎప్పుడు ఏం చేయాలో నేను చెబుతాను, వీలైనంత త్వరలోనే మనం అనుకుంది పూర్తి చేద్దాం, ఈ యుద్ధాన్ని ఇద్దరం కలిసి చేద్దామంటూ చెయ్యి అందిస్తాడు దీపకు. దీప కూడా కార్తీక్ చేతిని బలాన్ని ఇస్తూ తప్పకుండా కార్తీక్ బాబు అంటుంది. ఇప్పుడు మన చేతులు కలిశాయి, రేపు మన కుటుంబాలు కలవాలి అంటాడు కార్తీక్ నమ్మకంగా. అలాగే కార్తీక్ బాబు అంటుంది దీప. ఇంతలో పారు వచ్చి చప్పట్లు కొట్టి, హలో కొత్త పనులారా, మీటింగ్ ఇంతసేపేంటి అంటుంది. మాటల్లో మర్యాద తగ్గితే మొహం పగిలిపోతాది అంటాడు కార్తీక్. పారుని చూడకుండా పక్కకు చూస్తూ, రేయ్ మీరు పనులారా, ఓనర్స్ని తిట్టకూడదు అంటుంది పారు పిత్తర ముఖం వేసి. పనులైతే పనులు చేయించుకోండి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ కాపాడాలి కదా అంటాడు కార్తీక్ గుర్రుగా. నీకు నా మనవరాలే కరెక్టురా, ఆ దీప ఇంటి యజమానురాలికి జ్యూస్ తీసుకొనిరా అంటుంది పారు తిప్పుకుంటూ. అలాగేనమ్మా అంటూ దీప వెళ్ళిపోతుంది. అదిరా పద్ధతి అంటే, దీపని చూసి నేర్చుకో అంటుంది పారు కూల్గా నవ్వుతూ. కార్తీక్ చాలా గుర్రుగా చూస్తుంటాడు. నువ్వేంటి కొట్టేలా చూస్తున్నావు, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి అంటూ పారు మాట పూర్తి కాకుండానే కార్తీక్ నీ అని మీదికి వెళ్ళి తలుపు దగ్గర ఆగి దుమ్ము దులుపుతున్నట్లుగా బిల్డప్ కొట్టేసరికి పారు బెదిరిపోతుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాడు అరుస్తూ కార్తీక్. ఆ సీన్ భలే కామెడీగా ఉంటుంది. వద్దురా నాయన నీతో నాకెందుకని పారు మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది. వెంటనే కార్తీక్ మనసులో, నేను నా భార్య కలిసి ఈ భారతం పడతాం పారు అనుకుంటాడు. ఇక దీప జ్యోత్స్నను తీసుకొని సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. ఇక సుమిత్ర నానా మాటలు అంటుంటే దీప ఎమోషనల్గా మాట్లాడే మాటలు జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. వెంటనే దగ్గరికి వెళ్తుంది జ్యోత్స్న. ఇంతలో పారు వచ్చి, అసలు సుమిత్ర ముందే చెప్పిందిగా నీ ముఖం చూపించొద్దని అంటుంది దీపతో. మీరే కదా మా ఇంటి యజమానురాలికి జ్యూస్ ఇవ్వమన్నారు అంటుంది దీప. దీనికి ఇలా అర్థమైందా అని పారు మనసులో అనుకుంటుంది. ఇక పారు జ్యోత్స్న సుమిత్ర ముందు దీప చాలా ఎమోషనల్గా, నా కన్న తల్లిదండ్రులు బతికే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు అని జ్యోత్స్న వైపు చూస్తుంది కోపంగా దీప. దాంతో జ్యోత్స్నకి తన అనుమానం బలపడుతుంది. ఆ దాసు దీనికి నిజం చెప్పేశాడా అనుకుంటుంది. ఇక చివరికి పారు ఏం మాట్లాడుతున్నావు దీప అని ఆరా తీసేసరికి, నా తల్లిదండ్రులు నా గుండెల్లోనే ఉన్నారు అని మాట మారుస్తుంది. ఇక సుమిత్ర మాత్రం దీపం మీద ఆశ్చర్యంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ జ్యూస్ గ్లాస్ తాను తీసుకొని తాగేస్తుంది పారు. వెంటనే జ్యోత్స్న మనం ఒక చోటుకి వెళ్ళాలి పదా అని దాసు ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇక దాసు ఇంటి ముందు పారు జ్యోత్స్న నాపి, ఒక చోటుకి వెళ్ళాలి అని ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని ఆరా తీస్తుంది. వీళ్ళంతా మనవాళ్లే కదా, నీకు అన్ని అనుమానాలే, రా నాతో పాటు అంటూ కాశీని తమ్ముడు అంటూ పిలుచుకుంటూ లోపలికి వస్తుంది. పారు బిత్తరపోతుంది. ఆ పిలుపుకి ఇక స్వప్న కూడా రావడంతో వాదనలు మొదలైపోతాయి ఎప్పటిలానే. ఇక కాసేపటికి జ్యోత్స్న కాశీని, నాన్న ఎక్కడా అంటుంది కంగారుగా. నాన్న అంటున్నావేంటి అంటాడు కాశీ. నీకు నాన్నే కదా అంటూ కవర్ చేసుకుంటుంది. ఇక కాశీ నాన్న లేడని చెప్పి లోపలికి వెళ్ళి ఒక పేపర్ తెచ్చి జ్యోత్స్న చేతిలో పెట్టి, ఇది చూడు అంటాడు. దానిలో దాసు రాసిన రాతలు జ్యోత్స్నకి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తాయి. నా కోసం వెతకొద్దు, నేను వస్తాను అని రాసి ఉంటుంది దానిలో. అది చదవగానే జోకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. జాగ్రత్త అనేది లేదా మీకు అని అరుస్తుంది వాళ్ళ మీద జ్యోత్స్న. పారు కూడా బిత్తరపోతుంది జ్యోత్స్న ప్రవర్తనకు. ఈ గ్రాని కొడుకు ఏమైనట్లు, నేను ఇచ్చిన వార్నింగ్ భయపడి వెళ్ళిపోయాడా, లేక నిజం చెప్పడానికి మా ఇంటికి కానీ వెళ్ళాడా అని అనుమానం వస్తుంది. ఆ పేపర్ మీద ఉన్న రాతలు చదివి పారు కూడా తల కొట్టుకుంటూ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఏంట్రా కాశీ, ఇది నా అయోమయం కొడుకు ఏమయ్యాడ్రా అని అరుస్తుంది. ఇంతలో జ్యోత్స్నకి ఎప్పుడైతే దాసు ఇంటికి వెళ్ళాడా అనుమానం వచ్చిందో, గ్రాని పద మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి రానాతో అనేసి
అక్కడి నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దాంతో పారికి ఏం అర్థం కాదు. అసలు దీని ఉద్దేశం ఏంటి? మళ్ళీ ఇంటికి అంటుంది ఏంటి? దాసు కనిపించడం లేదన్నప్పటి నుంచి ఎందుకు అంతగా కంగారు పడుతుంది అని అనుమానపడుతుంది మనసులో. ఇక వెనకే పరుగు తీస్తుంది. ఇంతకీ దాసు ఏమయ్యాడు? నిజంగానే దీని వెనుక కార్తీక్ ప్లాన్ ఉందా అనేది కీలకంగా మారింది. బహుశా కార్తీక్ దీపతో సహా పనిచేసే వంకతో శివనారాయణ ఇంట్లో ఉండబోతున్నాడు కాబట్టి దాసుని జో కంటపడకుండా దాక్కోమని చెప్పాడా? అందుకే ఇంట్లో లేకుండా వెళ్ళిపోయాడా అనేది ఉత్కంఠగా మారింది. జ్యోత్స్నకి ఇప్పుడు అనుమానంగానే మిగిలిపోయింది. దీప కార్తీక్ నిజం తెలిసిన సంగతి జ్యోత్స్నకు తెలియదు. దాసు ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియదు. పైగా దాసు లేకపోవడంతో దశరథ్ కూడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యడు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.